ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. 22వ కీర్తన 3వ వచనంలో, నీవు ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. ఎవరు? మన యేసయ్య. ఓ థ్యాంక్ యూ జీసస్. మా స్తుతులపై ఆసీనుడు అయి ఉన్నావా, మా మధ్యలో ఉన్నావు దేవా, ఈ సమయంలో మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు దేవా, థ్యాంక్ యూ జీసస్, ఆమేన్ అని నువ్వు పలికినట్లయితే యేసయ్య నామం ఎంత మహింపరచబడుతుందో తెలుసా? 40 సంవత్సరాల కాలం అరణ్య ప్రదేశంలో నడిచినటువంటి ఇశ్రాయేలీయులు అప్పుడే యోర్దాను నది దాటి కానాన్లో ప్రవేశించారు. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం లో నుంచి అద్భుతంలో అడుగు పెట్టారు. 40 సంవత్సరాల శ్రమల్లో నుంచి, 40 సంవత్సరాలు బాధల్లో నుంచి, 40 సంవత్సరాల నడకలో నుంచి, 40 సంవత్సరాలు ఎక్కడికి అడుగు పెట్టారంటండి? అరణ్య జీవితంలో నుంచి అద్భుతమైన జీవితంలోకి అడుగు పెట్టారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాల అరణ్యంలో నడిచి అప్పుడే యోర్దాను నది దాటి కనాలో ప్రవేశించారు. వారు మొట్టమొదటిగా యెరికో పట్టణానికి వచ్చారు. కనాలో ప్రవేశించగానే యెరికో పట్టణానికి వచ్చారు. యెరికో అనగా ప్రియులారా అర్థం ఏంటి తెలుసా? ఈత చెట్ల పట్టణం అని అర్థం అన్నమాట. యెరికో అనగా ఈత చెట్ల పట్టణము. హల్లెలూయా. యెరికో అనగా ఈత చెట్ల పట్టణం. అది సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం. యెహోషువ 6:1 ఆ కాలంలో ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడను వెలుపలికి పోకుండా లోపలికి పోకుండా యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. యెహోషువ 6:1 ఇశ్రాయేలీయులకు భయపడి, ఇశ్రాయేలీయుల భయము చేత యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూయబడ్డదంట. చూడండి, మనం కూడా ఏం చేస్తాం? ద్వారాలు గట్టిగా మూసుకుంటాం. ఏం చేస్తామండి? ద్వారాలు గట్టిగా మూసుకుంటాం. శీతాకాలం వచ్చినప్పుడు కుక్కలు వస్తాయి, దొంగలు వస్తారు, ఎవరెవరు ఏం వస్తారని చెప్పి ఇలాగా కొన్ని పరిస్థితుల్లో ద్వారాలు గట్టిగా మూసుకుంటాం. వీళ్ళు ఏం చేశారంట? ఇశ్రాయేల్ ప్రజలకు భయపడి, అంటే ఎర్ర సముద్రనే పాయలు తీసుకుని వచ్చారాలో అని చెప్పి యెరికో ద్వారాలు గట్టిగా మూసుకున్నారంట. బైబిల్లో ఉన్న మాట అది. ఆ కాలంలో ఇశ్రాయేలీయుల భయం చేత ఎవడను వెలుపలికిని పోకుండాను లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడెను. ఒకవేళ బయటోళ్ళు లోపలికి రాకుండా వేసుకున్నారు, ఓకే. వెలుపల ఉన్నట్టు బయట ఉన్న లోపల ఉన్న కొద్ది వెలుపలికి వెళ్ళటం లేదు, ఇటువంటి లేదు, ఇంకా అంతే, ఎక్కడో అక్కడే. అయితే యెరికో చుట్టూ గొప్ప ప్రాకారములు, వాటికి ఇత్తడి తలుపులు ఉన్నాయంట, ఇనుప గడియలు ఉన్నాయంట. అవన్నీ కూడా ఇశ్రాయేలుని సవాల్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో నీకున్న సమస్యలు ఎటువంటివి అంటే ఇత్తడి తలుపులు, ఇనప గడియలు. నిజమే బ్రదర్, ఖచ్చితంగా చెప్పారు, మీరు కరెక్ట్గా చెప్పారు. ఇత్తడి తలుపులు, ఇనప గడియల చేత బిగించబడినటువంటి సమస్యలు మేము అనుభవిస్తూ ఉన్నాం. అవి చాలా గట్టి సమస్యలు. చాలామంది చెప్తారు కదా, చాలా గట్టి సమస్యలు బ్రదర్. మరి అయితే ఏం చేయాలి? హల్లెలూయా. అయితే ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఇత్తడి తలుపులు, ఇనప గడియలు సవాల్ చేస్తూ ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని. అయితే దేవుని ప్రజలు గురుపోతు వంటి బలంతో ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, స్థిరమైన విశ్వాసంతో, దేవుని యొక్క వాగ్దానంతో యెహోషువ నాయకత్వాన్ని అక్కడికి చేరారు. గురుపోతు బలంతో. ఆమేన్. ఈరోజు నీ సమస్య ఎంత జటిలమైందైనా, ఎంత కఠినమైందైనా, ఎంత బలమైందా, నువ్వు వెనకంజి వేయొద్దు. ఇశ్రాయేలీయుడు నువ్వు, దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డ నువ్వు, అబ్రాహాము సంతానం నువ్వు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. స్థిరమైన విశ్వాసం ఉంచు, అస్థిరంగా ఉండొద్దు. అప్పుడు దాకా విశ్వాసం ఉంచి ఏమవుతుందో ఇటువంటి అనాలోచితమైన పరిస్థితి కూడా వెళ్ళొద్దు. చేరారు, సమస్యను సమీపించారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. 1938 సంవత్సరంలో యెరికో ప్రాకారాలను తవ్వారు, పరిశీలన చేశారు.
ఈ యొక్క ఎరుకో ప్రాకారాలని త్రవ్వి పరిశీలన చేసినటువంటి డాక్టర్ కిఫ్టెన్ ఎరుకోలో 2 ప్రాకారాలను కనుగొన్నారు. మొదటి ప్రాకారం యొక్క వెడల్పు 6 అడుగులు, రెండవ దాని యొక్క వెడల్పు 12 అడుగులు. మనలాగైతే ఆ ప్రాకారాలు ఎంత బలమైనటువంటిగా, ఎంత ఎత్తైనటువంటిగా ఉంటాయో మీరు అంతా గ్రహించవచ్చు. 6 అడుగులు 12 అడుగులు మామూలు విషయం కాదు. ఎరుకో ప్రాకారాలను పడదోయడానికి బాంబులను కానీ ఏనుగులను కానీ ఇజ్రాయేలు వాడుకోలేదు. బాంబులు వాడలేదు, ఏనుగులు వాడలేదు. చూసారా, అంత మందం ఉన్నాయి, అంత వెడల్పు ఉన్నాయి. అంత అటువంటి గోడలను కూల్చడానికి ఏ బాంబులు వాడినట్టుగా లేదు అక్కడ, ఏ ఏనుగులను పెట్టి కూల్చినట్టుగా లేదు అక్కడ. దేవుడు సెలవిచ్చిన ప్రకారం వారు బూరలు ఊదారు, ఆర్భాటించారు, దేవుని స్తుతించారని యెహోషువ 6:4-5 ఉంది. బాంబులు కాదు వాడితే వాళ్ళు బూరలు వాడారు. హల్లెలూయా. స్తుతించారు, స్తుతి ఆయుధాన్ని వాడారు. నువ్వు స్తుతించినట్లయితే, స్తుతిలో దేవునితో గడిపినట్లయితే బాంబు కన్నా బలమైనది నీ స్తుతి. ఆమేన్. నీ బంధకాలను విడిపించడానికి బాంబు కంటే బలమైనటువంటిది నీ స్తుతి. ఏనుగు కంటే బలమైనటువంటిది నీ స్తుతి. ఏ సమస్య నుంచి అయినా బయటపడటానికి అద్భుతమైన అవకాశం స్తుతి. హల్లెలూయా. కాబట్టి బాంబులకు బదులు బాంబులు వాడలేదు, ఏనుగులు వాళ్ళు ఏం వాడలేదు, కానీ స్తుతించారు వాళ్ళు. బూరలు ఊదారు, బాంబులు కాదు. గొప్ప ఆర్భాటంతో దేవుని స్తుతించారు. అప్పుడు ఆ ప్రాకారములు కుప్పకూలిపోయినాయి అంట. స్తుతి ముందు ఏదైనా కుప్పకూలవలసిందే. స్తుతి ముందు ఏ సమస్య అయినా కుప్పకూలవలసిందే. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ఉన్నటువంటి శక్తి సాతాను దుర్గాలను పడదొరుతూ ఉన్నది. దేవుని మహిమను వెల్లడి చేస్తూ ఉన్నది. ఎప్పుడైతే కృతజ్ఞతలు చెప్తూ ఉన్నావో, థ్యాంక్ యూ చేసి చెప్తూ ఉన్నావో, సాతాను దుర్గాలన్నీ కూల్చివేయబడతాయి, సాతాను గోడలన్నీ కూల్చివేయబడతాయి, సాతాను సామ్రాజ్యం సర్వనాశనం అయిపోతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యెహోషువ 6:16 చూసినట్లయితే, 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఎలాగో ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. కేకలు వేయుడి. కేకలు వేస్తే గోడలు కూలాయంట. గోడలు కూలేక కేకలు వేయలేదు, కేకలు వేసాక గోడలు కూలాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఎంత మర్మం దాగిన తెలుసా బైబిల్లోను. మనకి విక్టరీకి వచ్చాక కేకలేస్తాం, 6 పడ్డ కేకలేస్తాం, అది ఈ లోకం. కానీ ఇక్కడ కేకలు వేసాక 6లు పడుతున్నాయి, కేకలు వేసాక గోడలు కూలుతున్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈ సత్యాన్ని గ్రహించిన వారు ఎప్పుడు దేవుని స్తుతిందామా, ఎప్పుడు దేవునితో గడపదామా, ఎప్పుడు 12 గంటల స్తుతి ఆరాధన వస్తుందా, 10 గంటలు 7 గంటలు ఇలాగా కేటాయించుకుంటారు, దేవుని కోసం నిర్ణయించుకుంటారు. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. హల్లెలూయా. కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగించుచున్నాడు. యెహోషువ 6:16 పట్టుకోండి. కేకలు వేయండి, స్తుతి కేక వేయండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహింపరచండి. మీకు అప్పగిస్తున్నాడు. ప్రతిదీ మీ వశంలోకి వస్తుంది, ప్రతిదీ మీ వశంలోకి వస్తూ ఉంది. అప్పగించండి, అప్పగించండి, స్తుతించండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేడు ఈరోజు మనల్ని అడ్డగిస్తున్నటువంటి ప్రాకారం లాంటి సమస్యలు, అడ్డాలు చూసి మీరు సంచయించవద్దు, అనుమానించవద్దు, భయపడొద్దు, బాధపడొద్దు. మరేం చేయాలి తెలుసా? దాన్ని చూసి ఇది తొలగిపోతుందా, ఇది పడదోయబడుతుందా, ఈ అప్పు తొలగిపోతుందా, ఈ అప్పు కూల్చబడుతుందా, ఈ రోగం పోతుందా, అటువంటి అవిశ్వాసపు మాటలు చెప్పొద్దు, పలకొద్దు. హల్లెలూయా. మీ స్తుతి కేకలు విని అవి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి.
మీ స్తుతి కేకను విని మీకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి సమస్య కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది. ఆమేన్. ప్రియులు గమనించాలి, ఎరుకో ప్రాకారాలు లోకానుసారమైనటువంటి జీవితం మందు, ఎరుకో ప్రాకారాలు ఈ లోకానుసారమైన జీవితంలో ఆత్మానుసారమైన జీవితంలో కూడా మనం ఎదుర్కొన్న ఎన్నో ఆటంకాలకు సాదృశ్యాలుగా ఉన్నాయి. ఏంటి ప్రాకారాలు, ఏంటి గోడలు అంటే, ప్రతిరోజు మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం. అటువంటి సమస్యలకు సాదృశ్యంగా ఉన్నాయి ఈ గోడలు. మరి ఎదుర్కొన్న సమస్య నీకు ఎదురుగా నిలబడ్డదా, పడిపోయిందా, ఓడిపోయిందా, కూలిపోయిందా? ఇశ్రాయేలు ప్రజలకు ఎదురుగా నిలబడ్డ ఎరికో గోడలు కూల్చివేయబడ్డాయి. వాళ్ళు ఏమి చేయలేదు, కేకలు మాత్రం వేశారు. ఈ రోజున స్తుతి కేక నీ సమస్యను కూల్చేటువంటిదిగా ఉన్నది. నీకు వ్యతిరేకంగా నిలబడ్డ ఏదైనా సరే కూలిపోవలసిందే, పడిపోవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. వివాహం జరగడానికి ఆటంకం లాంటి అడ్డుగోడలు నిలబడ్డాయేమో, ప్రమోషన్ రావడానికి అడ్డుగోడలు నిలబడ్డాయేమో, ఆర్థిక అభివృద్ధికి అడ్డుగోడలు నిలబడ్డాయేమో, నీ ప్రమోషన్ రాకుండా అడ్డుగోడలు నిలబడ్డాయేమో. మరి ఏం చేయాలి? ఇటువంటి అడ్డుగోడలు నీకు ఎదురుగా ఉన్నప్పుడు స్తుతించి చూడండి, స్తుతించండి, దేవుని సందులో స్తుతిస్తూ గడపండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీలో చాలామంది ప్రత్యేక పరిస్థితులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. స్తుతి వీరులు కావాలి. నీ ఎదురుగా ఏ గోడ నిలబడదు. నువ్వు ఏ యుద్ధం చేయవసరం లేదు, ఏ ఆయుధం పట్టన అవసరం లేదు. స్తుతి ఆయుధమే, వెరీ పవర్ఫుల్. ఎఫ్ఎస్సి 5:20 చూసినట్లయితే, ముందు ప్రకటన 3:8 చూద్దాం మనం. పూర్ణ బలంతో పూర్ణమైన విశ్వాసంతో స్తుతించినట్లయితే ఎరుకో ప్రాకారాలన్నీ పడదోయబడుతూ ఉన్నాయి. ప్రభు మీకు తెరవబడిన ద్వారమును ప్రసాదించును. ఇదిగో తలుపు మీద తీసించాను, దానిని ఎవడ వేయనేరడని ప్రకటన 3:8 దేవుడు అంటున్నాడు. ఎఫెసీ 5:10 మన ప్రభువు యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిడి అని అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నాడు ఇక్కడ. మొదటి దశలకు 5:18 ప్రతి విషయముల యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తం. ఎక్కడ స్తుతి స్తోత్రాలు ఉన్నాయో అక్కడ అడ్డములన్నీ పడద్రోయబడుచు ఉన్నాయి. ఆమేన్. నూతన ద్వారాలు తెరవబడుచు ఉన్నాయి. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ మాటలు వినటానికి ఇక్కడ ఉంచినటువంటి ప్రజల జీవితాల్లో నూతన ద్వారాలు తెరవబడిచినందుకు వందనాలు యేసయ్యా. నూతన ద్వారాలు తెరిచినందుకు వందనాలు యేసయ్యా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మీకా 2:13 చూసినట్లయితే, ప్రియులరా, ప్రాకారమును పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ఎవరంటే ప్రాకారాలు పడగొట్టేవాడు నీకు ముందుగా వెళ్తూ ఉన్నాడంట. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ప్రాకారాలు పడగొట్టేవాడు నీకు ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడిగా ఉంటూ ఉన్నాడు. ఆమేన్. యెహోవా వారికి నాయకుడిగా ఉంటూ ఉన్నాడు. యేసయ్య నాయకుడు, యేసయ్య విమోచకుడు, యేసయ్య సజీవుడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు స్తుతుల మధ్యలో నివాసం చేస్తాడు. స్తుతించే వారి జీవితాల్లో కార్యాలు చేస్తాడు. స్తుతించేవారు జయించేవారుగా ఉంటారు. స్తుతించేవారు పడగొట్టేవారుగా ఉంటారు. స్తుతించేవారు ఫలించేవారుగా ఉంటారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మరి మనం బలపరచును గాక. ఆమేన్.